श्री ललिता भरा भट्टारिका बाला त्रिपुर सुंदरी देवता कुंकुमा श्री रेणुका देवता అమ్మాయి కుంకుమార్తెల్లో నేను చాలా విషయాలు చెప్తా అంటే విధానం చేస్తా పూజా విధానం అది కంటిన్యూషన్ చేసుకోవాలి ఎక్కడ పోయినా అవి అట్లా నూనెలో దీపాలలో బియ్యం పోయొద్దు आत्मने त्राहिमां नरकात् घोरादीपर्ज्योतिर्नमोऽस्तुते श्री महाकालाय स्वाहा ओम गोविंदाय नमः ओम अच्युताय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ఋషికేశాయ ఈ మూడు వేళ్లతో పట్టుకొని వాసన చూసి వెనక్కి వేసుకోండి ఎడమ పక్క నుంచి వెనక్కి వేసుకోండి బ్రహ్మకార సమారభేద్ ప్రాణాయామం చేయండి ఓం భూః ఓం భువః ఓం సువః అంతవరకు हरि ओम शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म नमानामनुकूलग्रसिद्ध्यर्थं विष्णु नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलाय स्मृतपुंसं सर्वतो जयमङ्गलं तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे गृहाया स्मरामि यत्र योगेश्वरो कृष्णो यत्र पार्थोदनुग्रहः तत्र श्रीविजयार्भुतिर्वाणी तिरुमतिर्महालाभस्तेषं जयस्तेषं कुलस्तेषं पराभव एषमिन्दिपरश्यामृदयास्तो जनार्दनावदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थाभ्यो नमः अरुन्धती वसिष्ठाभ्यो नमः सीतारामाभ्यो नमः राधाकृष्णाभ्यो नमः సచీపురందరానికి మీ ఇష్టదైవానికి మనసులో నమస్కారం చేయండి మాతృదేవతాభ్యో నమః పితృదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః గ్రామదేవతాభ్యో నమః ఇష్టదేవతాభ్యో నమః స్థానదేవతాభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః ఓం నమో పార్థాయ దుర్దయ క్షయద్వారా శ్రీ పరమేశ్వరత్యర్థే పరమేశ్వర ప్రీత్యర్థే శుభే శోభనే సుముహూర్తే అద్య బ్రాహ్మణ శ్వేతవరాహ కల్పే వైవాస్తనంతరే కలియుగే ప్రథమపాదే జంబద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షదిగ్భాగే శ్రీ రేణుకా దేవతా సన్నిధౌ శ్రీ క్రోధీ నామ సంవత్సరే నీళ్ళు మొదలండి కుడి చెయ్యిలోకి తీసుకొని ఆ కలశంలో నీళ్ళతో పక్కకు కాస్త చిన్నగా వదలండి. అదో కలశారాధనం కృత్వా అదో మీ దగ్గర ఉన్నటువంటి కలశంలో ముందు అక్షంతలు వేయండి. 2 అక్షంతలు వేసి పసుపు కుంకుమ వేసి ఒక పుష్పాన్ని బోర్లించి వేయండి. చెయ్యి పెట్టండి. చెయ్యి ఎలా పెడతారు? ఏళ్ళు పెట్టద్దు, అరి చెయ్యి మూసి ఉంచాలి. ఎప్పుడైనా అరి చెయ్యి మొత్తం కంప్లీట్గా. हरि ओम गलशिमुखे विष्णुकंठे रुद्रसमाश्रिताः कुक्षौ साग्र सर्वे सुप्त दीपावसुंदरा ऋग्वेदीर्घोसामजनहन्येच गलशा सर्वे
कंशम समाश्रिताः अत्र गायत्री सावित्री शांति पुष्टिर्देवा पूजार्थं निर्दयक्षयद्वारकारकः गंगे जमुना चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु अपोः पूजा द्रव्याणि सम्प्रोक्षः पुंडरीकवरदा त्रिवारपि మంత్రస్య ఇవ్వండి. చేతి తీసి ముందు ఆ పువ్వుతో మీరు సంప్రోక్షణ చేసుకోండి. ఆత్మాన సంప్రోక్ష త్రివారపి మంత్రస్య ముందున్నటువంటి ఆ దేవుళ్ళపై సంప్రోక్షణ చేయండి. పోక ఖర్జూర పండు. తర్వాత పూజా వస్తువుల మీద పూజా ద్రవ్యాల మీద ఆత్మాన సంప్రోక్ష త్రివారపి మంత్రస్య దేవానాం సంప్రోక్ష త్రివారపి మంత్ర పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష త్రివారపి మంత్రస్య. ఇప్పుడు మీకు కుడి చేయి దగ్గర ఉన్నటువంటి గణపతి కుడి చేయి దగ్గరి పోకా ఖర్జూర పండు అక్షంతలు వేయండి. ఓం గణానాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్యవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిసాదరం మహాగణాధిపత్యేవతాభ్యో నమః వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీమన్మః గణాధిపతిదేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఆ పువ్వుతో 3 సార్లు నీళ్ళు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః ఆద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. శ్రీమన్మహాగణాధిపతిదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం ఓమాపవిష్టామయ భవాస్థానం జ్వదాత్రే మహేరా చక్షుషైవశ్వాతమోసః తస్యాం జాయతే అనంగమో అక్షిషజన్మదాభోదాచనః. శ్రీమన్మహాగణాధిపతిదేవతాభ్యో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. సానంతరం వస్త్రం వేయండి. వస్త్రాలు ఉంటే వస్త్రం వేయండి. వస్త్రాభవస్త్రాన్కారపాద వస్త్రం సమర్పయామి. వస్త్రాభవస్త్రాంధారణ వస్త్రానంతరం గంధం జీలకర్ర కాస్త గంధం పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గణేశనేమీశ్వరికం సర్వభూతానాం దామిహ పద్మహేశ్వర్యం. శ్రీమన్మహా గణాధిపతిదేవతాముఖారవిందేహో దివ్య పరిమళచంద్రం సమర్పయామి. హరిద్రాదిక కుంకుమ విలేపనచూర్ణం సమర్పయామి. పసుపు కుంకుమ వేయండి. హరిద్రాదిక కుంకుమ విలేపనచూర్ణం సమర్పయామి. పుష్పై పూజయామి. యజ్ఞోపవీతం బ్రహ్మం పవిత్రం ప్రజాపతిస్తాత్ పురస్ ఆయుష్యమగ్రం మంచి శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతాం ధారయామి ఆభరణార్థే అక్షతాన్ సమర్పయామి. పుష్పై పూజయామి. ఓ పుష్పాలు పెడుతూ ఉండండి. ఓం సుమకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమ్రకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. గజానాయ నమః. వక్రతుండాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. పాదారవిందయోః నానావిధ పరిమళపత్రపుష్పాలు సమర్పయామి. ధూపమాగ్రాపయామి. అగరబత్తులు ముట్టించి ధూపం చూపించండి. ఓం వనస్పతిన సద్భుతో గంధద్యోగంధమగ్రే సర్వదేవానాం ధూపోయం గుహ్యతాం ధూపమాగ్రాపయామి. ఆ చెంబు మీద పెట్టుకోండి ఆ దీపాన్ని. లేకపోతే అక్కడ స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. దీపం చూపించండి గణపతికి. భూదీపం బ్రహ్మరూపాభ్యాదేవి సర్వమంగళ ఈశ్వరం సర్వతో జయమంగళం. మహాగణాధిపతిదేవతాముఖారవిందయోః దీపం దర్శయామి. ధూపదీపానంతరం నైవేద్యం. మీకు 2 అరటి పండ్లు ఉంటాయి. అందులోకించి ఒక అరటి పండు గణపతికి పెట్టండి. కాస్తంత చక్కెర వేయండి లేదా ఖర్జూరం పెట్టండి. ఇంకా ఏమైనా ఉంటే నైవేద్యం పండ్లు ఇంకేమైనా ఉంటే అవి కూడా పెట్టండి. ఒకటి అమ్మవారికి ఒకటి గణపతికి. ఏం లేదమ్మా కాస్తంత ఇప్పి చక్కెర బెల్లమైనా ఇంకా బెల్లం ఇష్టమే కదమ్మా గణపతికి. గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యం బెల్లం. గురూప నైవేద్యం అంటారు. మీరు అది వేసుకునే వాళ్ళు మొత్తం అన్నా వేసుకోండి లేదా కుడి పక్కన వేసుకోండి. కుడి సైడ్ వేసుకోండి లేదా మొత్తం వేసుకోండి.
ఓమ్యపలానీర్యామలా విశ్వాచ విష్మణే బృహస్పతి బృహస్తారముచ్చాంగాసనః నీళ్ళు చల్లండి నైవేద్యాల మీద. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహా అపానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ వ్యానాయ స్వాహ. మధ్య మధ్య పాణీం సమర్పయామి ఉత్తరాభూషం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీం సమర్పయామి. శ్రీమన్మహా గణాధిపతి దేవతాభ్యో నమః. రంభాఫలోదక శర్కరోపేత నైవేద్యం నివేదయామి. మంగళ నీరాంజన దీపం దర్శయామి. ఆ దీపాన్ని చూపించండి, కళ్ళకద్దుకోండి. మహాగణాధిపతి దేవతా దీపం దర్శయామి. ధూపదీప కళ్ళకద్దుకోండి. మహాగణాధిపతి దేవతా అనుగ్రహ కరుణాకరాక్షిద్ధిరస్సు. ఓం ఖయేకదంతాయ విద్మహే వక్రదండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది మంత్ర పుష్ప అక్షంతలు వేయండి గణపతిని. ఇది మంత్ర పుష్పాన్ని సమర్పయామి. నమస్కరోమి. అదో శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ లలితా పరావడ్డారిక బాలా త్రిపుర సుందరి శ్రీ రేణుక గౌరీ దేవతాభ్యో నమః. ఇప్పుడు మళ్ళీ బొట్టు పెట్టుకోండి. బొట్టు పెట్టుకొని మీ దగ్గర కంకణం ఉంటుంది, ఆ కంకణాన్ని ఒకరికొకరు కట్టుకోండి. రావన్నా అంటున్నా రాడు మీకు. ఎవరు ఇక్కడ ఉందన్న ఏముంది. గౌరమ్మకి 3 ఉండాలి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి. ఆ ముగ్గురు ఆ గౌరమ్మలో మీ ముందున్న తమలపాకులో పెట్టుకోండి అమ్మ. లేదా కుడుక మంచిగా ఉంటే కుడుకలో పెట్టినా సరే. కుడుక దొల్లకుండా ఉండాలి. లేదు అంటే తమలపాకులో పెట్టుకోండి. గౌరమ్మకు బొట్టు పెట్టండి. మహాగౌరీ దేవతాభ్యో నమః. ధ్యాయామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. బొట్టు పెట్టి 2 అక్షంతలు వేయండి. అక్షంతలు వేసి ఆ నీళ్లు చల్లండి 3 సార్లు. మహాగౌరీ దేవతాభ్యో నమః. శ్రీ లలితా పరావతారిక బాలా త్రిపుర సుందరీ దేవతాభ్యో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః ఆద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం. స్నానంతరం వస్త్రాన్ని ఇప్పుడు వస్త్రం వేయండి. వస్త్రాన్ ధారయామి. వస్త్రానంతరం దివ్య పరిమళ గంధాం ధారయామి. గంధం జీలకరించండి. గంధద్భారాంధ్రాదర్శాం నిత్యపుష్టాం కరీషణి. ఈశ్వరీం సర్వభూతానాం తామిహో పద్మహే శ్రియం. శ్రీమన్మహా గౌరీ దేవతాభ్యో నమః. మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వత్యో నమః. వస్త్రాన్ ధారయామి. వస్త్రానంతరం దివ్య పరిమళగంధాం ధారయామి. గంధానంతరం హరిద్రావి పసుపు కుంకుమమే. హరిద్రావిక కుంకుమావలేపనం సమర్పయామి. పుష్పై పూజయామి. ఒక పుష్పాన్ని పెట్టి కుంకుమార్చన చేయండి. మీరు అంటానంటే అమ్మవారి యొక్క నామాలు చెప్తాను. మీరంటా అంటే, లేదు అంటే శ్రీమాత్రే నమః అనుకుంటూ వేస్తా అంటే అలా వేసినా సరే. ఇప్పుడు నైవేద్యం కాదు, అర్చన తర్వాత. ఓం ప్రకృత్యై నమః. ఉంగరం వేలుతో అమ్మవారి మీద కుంకుమ వేస్తూ ఉండాలి. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత హితప్రదాయై నమః.
ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచేయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచాయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయాయై నమః. ఓం లక్ష్మీయై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం దీత్యాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుదారిణ్యై నమః. నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహ పదాయై నమః. ఓం బుద్ధ్యాయై నమః. నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయ. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రేయై నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షియై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖీయై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పద్మాక్షియై నమః. ఓం పుణ్యగంధాయై నమః. చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం సత్యాయై నమః. ఓం నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమాయై నమః. ఓం శ్రియాయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హిరణ్యై నమః. ఓం ఓం శ్రీన సౌమ్యాయై నమః. ఓం హరిణ్యకర్త్యై నమః. ఓం శ్రీన సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః.
ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాయై నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం విషమః ఓం దారిద్ర్యదంసిన్యై నమః ఓం నవదుర్గాయై నమః మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః ఓం అనండి ఓం శ్రీ శివవాచ దేవీ త్వం భక్తి సులభే సర్వకార్య విధాయిని కలౌహి కార్య సిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః దేవ్యవాచ శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వే సాధనం మయాత వైవా స్నేహేన ప్యంభ స్తుతిః ప్రకాశ్యతే ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకి స్తోత్ర మంత్రస్య నారాయణో ఋషిః అనుష్ఠుచ్ఛందః శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో శ్రీ దుర్గా సప్తశ్లోకి పాఠే వినియోగః ఓం జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా ఫలాదా కృష్య మోహాయ మహా మాయా ప్రయచ్చతి ఓం శుభాంద దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మధన్య సర్వోపకార కరణాయ సధాత్ర చిత్త సర్వమంగళ మాంగళ్యే శివే సర్వం నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే ఓం సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్ర హినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ఓం రోగానశేష నపహంసి తుష్టాతు కామాన్ సకలానభీష్ట త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్య శ్రేయతాం ప్రయాంతి సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాకిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం కరిష్యే. కొద్దిగా పసుపు వేసి కొద్దిగా కుంకుమ మళ్ళీ వేసి ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేయండి. ధూపమాగ్రాపయామి వనస్పతిరసోద్భుతో గంధర్ఘ్యగంధమతం ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. ప్లాస్టిక్ గ్లాసులు ఇవ్వండి.
ప్లాస్టిక్ గ్లాసులు వీళ్ళు కొబ్బరికాయలు కొడతారు. ధూమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం. మీ దగ్గర ఉన్నటువంటి ఇంకో అరటిపండు నైవేద్యం పెట్టండి. మీకు గ్లాసులు వస్తాయి. ఆ కొబ్బరికాయ కొట్టి ఆ గ్లాసులో పట్టుకోండి. మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు ఇప్పుడే కుట్టచ్చు. ఇది ఎడగొడతారు వాళ్ళు రాయి. మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ. రకరకాల పూలతో కొలిచేమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణంగా తలచితిమమ్మ. పడతులకు ప్రాణమైన పామ నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితిమమ్మ. చిటికెడైన పసుపునే కోరితిమమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు కోరితిమమ్మ. పచ్చనైన గాజులే వరమిమ్మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మ. పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకొసగిన మాతవు నీవే. కాత్యాయని దేవికి కరపురారతి మహామంగళా దేవికి మంగళారతి. కాత్యాయని దేవికి కరపురారతి మహామంగళా దేవికి మంగళారతి. పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది నిలువు నిజ శోభలకు నిత్యహారతి. నిలువు నిజ శోభలకు నిత్యహారతి. దేదీప్యంగా వెలిగే దివ్యహారతి. పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకొసగిన మాతవు నీవే. పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మాకొసగిన మాతవు నీవే. మంగళహారతి గై కొనవమ్మ మంగళహారతి గై కొనవమ్మ. మంగళమమ్మ వీణవాణి విద్యాదాయిని పావని. మంగళమమ్మ వీణవాణి విద్యాదాయిని పావని. మంగళమమ్మ తేజోరూపిణి మంగళమమ్మ వాగ్దేవి. మంగళమమ్మ వాగ్దేవి. మంగళమమ్మ మా కనుక దుర్గా మంగళహారతి గై కొనవమ్మ మంగళహారతి గై కొనవమ్మ. కమలి నివాసిని కమలదలాక్షిని సర్వేశ్వరి ఓ జనని. కమలి నివాసిని కమలదలాక్షిని సర్వేశ్వరి ఓ జనని. మంగళమమ్మ శ్రీ మహాలక్ష్మి జగదోదారిణి జగదంబ. జగదోదారిణి జగదంబ. మంగళమమ్మ మా కనుక దుర్గా మంగళహారతి గై కొనవమ్మ మంగళహారతి గై కొనవమ్మ. మంగళమమ్మ ఆదిశక్తి శ్రీచక్రవాయిని సర్వాణి. మంగళమమ్మ ఆదిశక్తి శ్రీచక్రవాయిని సర్వాణి. మంగళమమ్మ త్రినేత్రధారిణి ప్రణిత స్వరూపిణి శాంభవి. ప్రణిత స్వరూపిణి శాంభవి. మంగళమమ్మ మా కనుక దుర్గా
మంగళహారతి గైకొనవమ్మ చచ్చుకొని పోయి ఉల్లాసమైన పూజ ఎలా కాలము చేతు మంగళమిదిగోనమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ కూర్చోండి పూజ చేతు మా తల్లి నీకు కుర్చీ పీట లేదు గల్లు గల్లున వచ్చి ఇల్లు చచ్చుకొని పోయి ఉల్లాసమైన పూజ ఎల్లా కాలము చేతు మంగళమిదిగోనమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ వంగొండి పూజ చేతు మా తల్లి నీకు వంగుడాల హారలేదు గల్లు గల్లున వచ్చి ఇల్లు చచ్చుకొని పోయి ఉల్లాసమైన పూజ కాలము చేతు మంగళమిదిగోనమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లివమ్మ మా తల్లి ఎల్లమ్మ మా తల్లి నీకు నిలువుటద్దాలు వేడుదు గల్లు గల్లున వచ్చి ఇల్లు చచ్చుకొని పోయి ఉల్లాసమైన పూజ ఎల్లా కాలము చేతు మంగళమిదిగోనమ్మ మా తల్లి ఎల్లమ్మ బంగారు తల్లి లక్ష్మీ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గలముల మెరుగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముద్దలకు పాదముల మూవలు నిండుగా కరముల బంగారు గాజులు ముద్దలకు పాదముల మూవలు గలగలమని సూడి తెలియగ సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యం బుల బంగారు తల్లి పట్టపురాణి శుక్రవారపు పూజలు నందక సాయం సంధ్యా తులసీ దళాలతో తులతూల్చుదామంటే తులసీ దళాలతో తులతూల్చుదామంటే నీ రుక్మిణి నేను కానయ్యా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదయ్యా తులసీ దళాలతో తులతూల్చుదామంటే నీ రుక్మిణి నేను కాలాడంగా రాధమ్మను నేను కానయ్యా కృష్ణయ్య యమునా తీరమందు రాసలీలలాడంగా రాధమ్మను నేను కానయ్యా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదయ్యా నేను కానయ్యా కృష్ణయ్య అంత నోము నోచలేమురా వెన్నా మీ గడలతోని గోరు ముద్దలు తినిపించే యశోదమ్మను నేను కానయ్యా కృష్ణయ్య అంత నోములే నోచలేమయ్యా నవమాసాలు మోసి నీకు జన్మనిచ్చిన దేవయ్యా సంసార సముద్రాల ఒట్టు చేర్చి మమ్మ బ్రోవయ్యా తులసి నేను కాదయ్యా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదయ్యా సంసార సముద్రాన సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానయ్యా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదయ్యా సంసార సముద్రాన సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానయ్యా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదయ్యా
భవామి సైదన్నమామి మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాగిజ మంగళం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యే శ్రీ లలితాపరాధకారిక బాలాద్రిపుర సుందరీ దేవతానందకర్పూర మంగళనీర ఆంజన దీపం దర్శయామి నీళ్ళు సంప్రోక్షణ చేసి భారత చూచి మీరు కళ్ళ కట్టుకోండి కళ్ళ కట్టుకోండి అక్షంతలు పట్టుకొని నిలబడండి సహస్రవీరం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం బ్రహ్మం పరో విశ్వవత్పరవాన్ నిత్యం విశ్వం నారాయణం విశ్వమేవేదం వరుష్యస్తుపరీమహి పతిం విశ్వస్యాత్మే చైదం శాశ్వతం శివమచ్చదో నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరః జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మదత్తం నారాయణ పరాలాకులం భాదురు విశ్వస్య యుగం మహదే సంతమకం శలాపస్థిరం భక్త్యా కోసన్నిధో సత్యాన్ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సజ్ఞాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మా ప్రచోదయాత్ మహాదేవీ ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యః అమ్మవారికి నమస్కారం చేయండి తో హరాహ మహిమాన సునందోత్ర పూర్వే సాధ్యాసంత దేవాః మీ దగ్గర ఉన్నటువంటి జుట్టు ఉన్న కుడుకలో ఒక పుష్పాన్ని వేసి పట్టుకోండి నేను వస్తున్నా అలాగే ఇప్పుడు మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరు ఇళ్లలోకి వెళ్ళొద్దు ఎందుకు వెళ్ళొద్దు అంటే మీకు అందరికీ సుంకు బియ్యం ఇస్తారు ఇప్పుడు సుంకు బియ్యం తీసుకుపోయి మీరు బోనాలు వండుకోవాలి కనుక మళ్ళీ ఇళ్లలోకి ఎవరికి బియ్యం తెచ్చి ఇవ్వరు ఇప్పుడు మీరే తీసుకొని పోవాలి గుడి నుండి కనుక ఇప్పుడు బయట వాళ్ళు వస్తున్నారు వాళ్ళు బియ్యం సుంకిస్తారు బియ్యం తీసుకొచ్చారు ఇంట్లో ఆ బియ్యాన్ని సుంకిచ్చిన తర్వాత బియ్యం తీసుకొని వెళ్ళండి అమ్మవారికి కళ్యాణ పట్టు వేస్తారు ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది అమ్మవారికి రాత్రికి నాగవెల్లి జరుగుతుంది అమ్మవయ్యు ఉన్నావు నీవు అంబిక తల్లిని చూపేలా మాపై వేదిక కన్నా పాపల ప్రోభ నీకు భారమా కల్పవల్లి మమ్ము బ్రోవు ఈశ్వరి కరుణత కాపాడు పరమేశ్వరి రములో మాడుచుండగా మమత లేకదు సరించిన న్యాయమా మాయా సంసారములో మాడుచుండగా మమత లేకదు సరించిన న్యాయమా కనికర ఏం చేస్తారో అందుకు 500 రెట్లు ఎక్కువగా ఇంకా ఎక్కువగా మీకు సహకరిస్తుంది అమ్మ. అందుకే దయచేసి అమ్మవారి సేవలో పాల్గొంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి ఈ వివరంతో కూడుకున్నటువంటి విషయాన్ని అయ్యగారు కూడా వివరిస్తారు. ఇప్పుడు కుంకుమార్చన చేసినటువంటి కానుకలు కూడా అయ్యగారికి సమర్పించాలి. మనకి ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా ఈ పంతులు? కామారెడ్డి వాస్తవ్యులు. కామారెడ్డికి సంబంధించినటువంటి పంతులు అమ్మవారి సేవలో ఉంటారు. కాబట్టి దక్షిణ రూపంలో ఎవరైనా సమర్పిస్తే అయ్యగారికి సమర్పించండి. ఎవరైతే కొబ్బరికాయ పుట్టేళ్ళమ్మ దగ్గర కొడుతున్నారో పైకి విసరకండి నీళ్ళని. అక్కడ ఆల్రెడీ ఒక పాత్ర పెట్టడం జరిగింది. ఆ నీళ్ళు కొబ్బరి నీళ్ళని ఆ పాత్రలో ఉంచండి. అమ్మవారికి చల్లడం కానీ అమ్మవారి దగ్గర విసిరేయడం కానీ చేస్తే అమ్మవారు కోపిస్తారు. దయచేసి అమ్మవారు కోపించకుండా ఆ పుట్టెల్లమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టినటువంటి వ్యక్తులంతా కూడా ఆ
ఆ పాత్రలో పోయండి. ఎట్లయినా కొబ్బరికాయ కొడుతున్నట్టు అమ్మవారికి తెలుస్తుంది. ఇట్లా పైకి చల్లితే మాత్రం కోప్పడుతుంది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆభరణాలు కానీ చీరే కానీ అంతా కూడా అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అమ్మవారు ఎంత పరిశుభ్రత పరిసరాలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత మంచిగా ఉంటుంది. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మాధవి అధ్యక్షురాల యొక్క ఈ మహిళా సంఘం ఆధ్వర్యంలో కోనిచ్చి ఇచ్చారు. వీరందరికీ కూడా అమ్మవారి దయ ఉండాలని ఆలయ కమిటీ అభివృద్ధి వారు కోరుచున్నారు. అదే ఈ అమ్మవారి సంతా కలిసి 5,000 రూపాయలు అమ్మవారి చందా రూపంలో డొనేషన్ చేయడం జరుగుతుంది. వీరికి అమ్మవారి కృపా కటాక్షం ఉండాలని ఆలయ కమిటీ వారు కోరుచున్నారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు. జై ఎల్లమ్మ మాతాకి జై. మన నిజామాబాద్ లో మహిళా సంఘం పెట్టాలని ఇష్టం ఉంది నాకు. నాది ఇది 10 సంవత్సరాల కోరిక. అయితే అన్ని సంఘాలు ఉన్నాయి, గౌర సంఘం లేదు. అయితే మనము కూడా ఎందుకు ఉండొద్దు, మనం కూడా అభివృద్ధి కావాలి. శాఖలో ఇట్లా మొత్తం పెరిగిపోవాలి గౌర్స్. ప్రతి దగ్గర మన గౌర్స్ గ్రూపులు ఉండాలి. నెక్స్ట్ బోధన్ ఆర్మూర్లో కూడా గ్రూప్ తయారు చేయాలని అనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు 26 మెంబర్స్ తోటి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 45 మెంబర్స్ అయినరు. ఇట్లనే అందరూ తల్లి దయతోటి అందరూ ఇది కావాలి. Yeah.
సుభాష్ గౌడ్ గారు మరణకాలమునందు మరతులేమో జీవతో నిన్ను నారాయణాయనచు పిలతులో శ్రమ చేత పిలువలేను ఇప్పుడే చేదు నీ నామస్మరణ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అటువంటి అమ్మవారు వారి శక్తి రేణుకా ఎల్లమ్మ తల్లికైనా ఉన్నాడు బిడ్డరావే మా తల్లి ఓ ఘనమైన ఎల్లమ్మ మా ఊరాలి బిడ్డవమ్మ ఓ మా ఊరాలి ఎల్లమ్మ దూరి కోడరావే మా తల్లి
ఎల్లమ్మకు మాత్రమైనా ఇటువంటి మైల పట్టం రాసి మైల పట్టం లోపల రేణుక ఎల్లమ్మను కూర్చుండబెట్టి ఆ ప్రార్థనలు కీర్తనలు రేణుక ఎల్లమ్మకు ఏ విధంగా చేస్తున్నారంటే
ముందు కంకణాలు ఎండి తీగల కళ్ళ గొలుసులు బాబు ఇక్కడ మైక్ ఇస్తావా బాబు కొద్దిగా మైక్ ఇవ్వ కొద్దిగా పక్క జరగండి. పట్టణంలో సాయి కృపానగర్ కాలనీలో రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని ఈ కాలనీ వాసులందరూ కలిసి నిర్మాణం చేయడం జరిగింది. మరి ఈరోజు స్థాపన కార్యక్రమానికి నేను నాతో పాటు మాజీ మేయర్ గారు,
మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మన నగరవాసులందరూ ఇక్కడికి చేరుకొని పెద్దగా పండగలాగా మరి అమ్మవారి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వారందరూ కూడా రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలని, నిజామాబాద్ నగరాన్ని బాగా చూడాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి నేను అమ్మవారిని కోరుకున్నా. తప్పకుండా మా కోరికని అమ్మవారు ఆలకించాలని ఆలకిస్తారని కూడా నేను ఆశిస్తూ జై హింద్, జై తెలంగాణ.
ఎల్లమ్మ పైన రాతుల వెలువంగ ఎల్లమ్మ ఎల్లమ్మ కొమల అడిగిల్ ఎల్లమ్మ ఎల్లమ్మ ప్రసారి మాలా ఎల్లమ్మ ఎల్లమ్మ ఆ పరిసరాల గన్న ఎల్లమ్మ ఎల్లమ్మ పరమకలి అడిగిల్ ఎల్లమ్మ ఎల్లమ్మ చెప్పలే జగన్న వెళ్ళమ్మ ఎల్లమ్మ జమదగ్గి నాలవే ఎల్లమ్మ ఎల్లమ్మ పోలమంటారు
ఎల్లమ్మ శబరి రానివమ్మ కర్ణతో మమ్మేలు కమాచుల వేణి అండాపిండ బ్రహ్మాండం లోపల అండాపిండ బ్రహ్మాండం లోపల హరిశక్తి అమ్మవారి కమ్మడి బోనాలు కలు సాగలమ్మ కుక్కలో కూర్చొని కోడి పుంజులమ్మ కొమ్మలు విరిగిన గొర్రె పోతలమ్మ తల్లి రేణుకా ఇయ్యమ్మ చవరికి మాత్రమే కట్టుకున్న ముత్యాల బాసింగారికి మైల పండం లోపల కళ్యాణ మానక తదేవ రత్నం సుదిన శుభస్తు శుభస్తు శోభనం అయ్యా పెద్ద మనుషులు ఇక్కడ కష్టం పెట్టాలి మైన పూలు దిగవచ్చి వినాయక నగరం గ్రామంలో కూడా రేణుకాయల్లమ్మ ముత్యాల పందిరి ఎక్కింది జై బాబా ఎల్లమ్మకు ఉండాలి పరిసర ఎల్లమ్మ అతల మీద ఉండాలి చూడాలి ఉండాలి జై బాబా సాపిడి తీసుకురా రేణుగా ఎల్లమ్మ పచ్చని రామదేలుగా పదేళ్ల కాలాల పాటు చేయాలి తల్లి లోకమాత రేణుగా ఎల్లమ్మ వాయరే ఉయ్యాలో ఉయ్యాలో మబ్బులు వాయరే ఉయ్యాలో ఉయ్యాలో ఎప్పుడైతే చెప్తున్నాడు ముందు చార్జ్ చేసేదండి బాగా లేట్ అయింది ఎప్పుడైతే అవసరం పడుతుందని తీసుకున్నా అని చెప్తున్నాడు మీరే అండి పెట్టచ్చు అప్పుడే హలో రే హలో
మొత్తం కింద పోతుంది కింద పోతుంది అందరికి అప్పుడు ఎన్ని కొడుతుంది మొత్తం నాలుగు పోసిరు పోసేది ఐదు పోసేది మంచి లెక్క పెట్టి ఉన్నాయి బరక లేసుకుంటే అట్లా ఆడ చేస్తారు గమలో ఇచ్చిన అయ్యా ఈ యొక్క వినాయకుడు గ్రామం లోపల గమల వాళ్ళందరూ కలిసి ఈ రేణుకాయల్లో మా పట్టణాలు వేసుకుంటున్నారు. ఆ యొక్క రేణు పోసుకున్నాం, బియ్యం చేసుకుని రాసి పోసుకున్నాం. నీ అసలు ఆసోటికి 2 బాటిల్ ఇచ్చి వండబెట్టిన రాసి కావాలి వండబెట్టారు బాగా తాగిండు. బెడసిపేట బాడలే కాగని మొక్కని కప్పని దయ్యం అన్నట్టు మంచిగా తాగిండు, బిర్రుగా తాగిండు, రాసి కనవన్నాడు. మరి ఎవరు తీసిండో ఏమో కానీ రాసి వస్తే చూసినట్టే ఉన్నది. కిందికి వెళ్ళి మాయమైంది. జర అల్లు పడతావే ఓ పైల పిల్లగా ఓ అల్లు పట్టి చెప్పరా. రాత్రి 3 గంటల దాకా రావుతుంది, పొద్దుగల 11 దాకా లేపితే లేకపోతుంది. గట్లే ఉంది అయితే కానీ అయితే అల్లేసుకొని చెప్పమాట నన్ను. సరే నేను అల్లేసుకొని చెప్తా. ఈడ మన సుభాష్ గౌడ్ ఉన్నాడు, మన బుచ్చగౌడ్ ఉన్నాడు, బుచ్చగౌడ్ ఉన్నాడు, గౌన్లో అందరూ ఉన్నారు. ఈ గమ్లోళ్ళ ఇంతమంది సత్యనారాయణ ఇంతమంది గౌడ. కొన్ని రోజులలో పవన్ 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 అంటే ఎట్లున్నాడు పండు లెక్క వాళ్ళ నోట్లే అంటే అంటే పవన్ పవన్ అంటే నేను పృథ్వీ ఓ పృథ్వీ ఇట్రా ఇట్రా అంటే నువ్వు అంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చుండబెట్టి అల్లు పట్టి వీళ్ళ మీద దొంగతనం పెడితే సుభాష్ అన్న ఒక బాడికి మనం పైసలు అంటే ఇక్కడ పోయినాక వాడుగావు నా మీద గుడికారక 100 మందిలో దొంగతనం పెట్టినవారు బాడుగారా ఆ గేట్ కూడా తాడని నేను చెప్పబిడ్డ బదనం కాదు కోయల దగ్గర ఆమె దొరికితే ఉన్నది చెప్తుంది. నేను చెప్పనన్నట్టు కాదు, చెప్పి వీళ్ళందరూ బదనం కాదు. అయితే సరే ఏడుంటది కోయల దగ్గర పెరిగి అత్తగారు జరదోలుకరాపు నీ పుణ్యం ఉంటుంది. నీ భాగ్యం నా కాలు మొక్కుడు కానీ జరదోలుకరాపు నాకు కట్నం పెట్టాలి. అవురా పొద్దుగా లేపితే నువ్వు చిన్నప్పుడు మీ అవ్వ పైసలలో వండ పెట్టలేదు రా. పైసలు పైసలు అంటావు ఎప్పుడు. నల్లమ్మకు కూడా పైసలతోనే పైన ఏం పని రావాలి పని. నీ అవకాయ తినడానికి బువ్వ కట్టుకోనికి బట్టలు ఉండాలి, తాను చేసి పైసలు ఎందుకురా. ఆహా గట్ట సరే పెడతారు. మా వాళ్ళు మంచిగా పెడతారు, మొత్తం పెడతారు, అన్ని పెడతారు. పెడతావే పెడతావా ఇప్పుడు దాకా పెట్టినా ఇప్పుడు పెడతావా అంటే ఇప్పుడు పెడతావా. సిగడాలు పెడతావా సిగడాలు పెడతావు పొద్దుగా పెట్టాడు పెడితేనే పోతున్నాడు. ఇప్పుడంటే ఆధార్ కార్డు ఒకపోతాడు ఆధార్ కార్డు రావాలి. ఒకపోతున్నాడు
అక్కడ పోతారు చెప్పు కట్నం పెడితే పోయి మా తోలుకొని వస్తాం బయలు అంతేనే బాగా పిచ్చి పాడుతున్నాడు జేబులో పైసలు కనబడదు ఆ పెంట పెండి వాడాలి ఏమన్నావురా వాడుకో నీకెళ్ళినా నీ అయ్యకెళ్ళినా లేకపోతే పొద్దున్నాకెళ్ళినా రాత్రి దాకెళ్ళినరా వెళ్ళి అంటున్నావు ఎల్లక్క అనరా నీ కథనా కుర్రాయి పెట్ట ఎల్లక్క అనారే ఉన్నా రాను ఏడికి ఏడికి ఎటు ఘాట్ అంటే పేరు లేదు అత్త పైసలు ఇస్తావా పైసలు ఇస్తే ఏడు కట్టాడు కదా నిజామాబాద్ లోపల మరి ఎర్లమ్మ అంటే నాకేడికి వచ్చిందండి చెల్లెల లోటు మాకు వద్దు చెల్లె లోటు పుణ్యం ఉంటుంది లోపల 5 పూట కంచెలు మరి వాళ్ళు ఎవరు తీసిరు మరి దొంగల దొరల ఇంటోళ్ళ బయటోళ్ళ గమలోళ్ళ బయటోళ్ళ వచ్చి చెప్తా ఒళ్ళేసుకుంటా ఒళ్ళే పడతా ఒళ్ళేసుకొని చెప్తే ఉన్నది ఉన్నట్టు సరే అయ్యా నేను రావాలంటూ మరి నేను రావాలంటే నాకు ఏమేమి పెట్టాలో తెలుసా జర అయితే సిద్దిపేట చీర కావాలి చిన్న చిన్న గాజులు కావాలి భువనగిరి బొట్టు కావాలి అవన్నీ నొడుక్కోవాలి రోడ్డు కొంటే సింగులు చేత పట్టుకోవాలి అక్కడ రావాలి మరి ఆడ నుంచి బస్సు ఎక్కద్దా నీకు నువ్వేం బాధపడకు నువ్వు ఏం బాధపడకు నీకు మన సుభాషణ మంచిగా పెడతాడు 500 చీర తెచ్చినా సరే గాని 5,000 పెట్టి మంచి మొత్తం బంగారం కావాలి దేవుడికి 9 నేను పెట్టుకునే 12 పెడతా రావా దొరకచ్చి మంచిగా సుభాష్ గౌడ్ పెట్టకుండా కానీ నేను వెళ్లి తోలుతా సరేనా నా మాట నీకెళ్ళి రా పెట్టకుండా నేను వెళ్లి తోలుతా నీకు సరేనా పక్క మాటిస్తున్నా అయ్యో నాకు ఫోన్ వచ్చింది తీసుకోలేని సార్ ఫోన్ చెప్తున్నా మబ్బులో పోవాలి 8:40 ఎగ్జామ్ వాళ్ళు తల్లి నన్నాడు పెరుకాలే అమ్మా
అయ్యా 7 కొండల మీద నేనుందినమ్మా. ఏ తల్లి కన్నడో ఏ తండ్రి కన్నడో నాకు మాత్రం ఎరకలేదమ్మా. తల్లి వచ్చినప్పుడు మీకు సంతోషమేనా? ఎరక చెప్పమాట చెప్పాలంటే నా గోడ పట్టుకోవాలి. నా గోడ పట్టుకుంటావా? పట్టుకుంటాను. అది గోడగా పలక కాదు, గోడ ఇప్పుడు. నా గోడ పట్టుకుంటావా? నా బుట్ట ఇదే నా బుట్టి. నా గోడ పట్టుకోవాలి, నా బద్ద పట్టుకోవాలి. పట్టుకుంటాను. నా గడ్డకు మొక్కాలి. మొక్తావా? గట్టిగా నా గడ్డ గడ్డం పెడతావా? అట్టం గడ్డి కూడా గడ్డం పెడతావా? గడ్డి కూడా పెడతావా? బద్ద పట్టుకో, మంచిగా మొక్కు. జై రేణుకా మాతాకండి. తల్లి లోకమాత ఎల్లవ తల్లి బయలులకు పురుబాటిచ్చి మెప్పించి అర్థం పెట్టి సాగలుగుతా. ఇచ్చి అన్నం మా కంటికి జీతాలు పెరుగుతాయి రేపు. పట్టుకో. ఉడుకుడుకు తుప్పల్లరు సమోసాలు, ఉడుకుడుకు తుప్పల్లరు సమోసాలు, పోతే సమోసాలు, దారిలో తురుమవాడే సమోసాలు, ఆ దారి కట్ట మధ్యన సమోసాలు. అరే బయట నేను ఉడుకు దెబ్బల పండి ఎరకైపోతున్నా. దారిలో తిరుగుడు అల్లా అక్బర్ అల్లా బిస్మిల్లా రహమాన్ షాదుల్లా అల్లా వల్లా ఇలా కత్మా పిలి ఆకేది. నాకు అడ్డమాత్రుడు నేను ఏం చేయాలి? నేను ఎట్లా పోవాలి? గట్టి మీద పుట్టుంది రా సమోసాయిలో, నిలబడ్డ గొప్పంది రా సమోసాయిలో, నిలబడ్డ గొప్పంది సమోసాయిలో, పుట్టగా వెళ్ళింది రా సమోసాయిలో, కావెళ్ళి రా సమోసాయిలో, కావెళ్ళి రోగమచ్చు సమోసాయిలో. కామెలి రోగం కళ్ళ కింద కర్రీగా మచ్చలైతే అదే కామెలి రోగం. నిద్ర పోకుండా వస్తుంది. నిజంగా పైసలు పెట్టేదాకా కాదు. హాస్పిటల్ పోయి పైసలు ఇచ్చినాక గోళ్ళు ఇచ్చినాక రోగం ముందు
ఇంకా 10 ఉండదు 25 పోయి వచ్చేది అత్తే ఎట్లా కట్నం వస్తే బర్కత్ మాకు ఇంకేం కట్నం బర్కత్ రావద్దా వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చిందట పార్సల్ మొత్తం పార్సల్ అయినాయి ఇది గౌన్లో బియ్యం కొని కలుపుకొని బోనాలండి అవి అవి కాదు ఈ బోనాలకి రెండిట్లలో అన్ని పైసలు వస్తలేవు అవరు పైసలు వస్తలేవు తీసుకొని పైసలు పెట్టుకుంటా పోవాలి చూసుకో అమ్మా పైసలు స్వామి ఎక్కడ మంచిగా స్వామి పైసలు రేణుకా ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు 3 రోజుల నుండి ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వివిధ పార్టీల నుంచి నాయకులు విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నారు. గల్లీ నుంచి కూడా పెద్దలు ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు 4వ రోజు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన మైలపోళ్ళు అధిక సంఖ్యలో పాల్గొని మహిళామణులు అమ్మ మూర్తులు తల్లికి కుంకుమార్చన ప్రోగ్రాం చేశారు. అదేవిధంగా మళ్ళీ మా కులదైవమైన రేణుకా ఎల్లమ్మ తల్లి భాగంగా మైలపోళ్ళ ప్రోగ్రాం ఉంటుంది. ఆ మైలపోళ్ళు కూడా తీయడం జరిగింది. మళ్ళీ సాయంత్రం ఈరోజు బోనాలు అంటే ఎల్లమ్మ బోనాలు, మొన్ననేమో పోచమ్మ బోనాలు అయిపోయినాయి. ఈరోజు మహిళా అందరూ సోదరులు గౌడ సోదరులు అందరూ కూడా ఈరోజు ఎల్లమ్మ బోనాలు ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి దగ్గర విగ్రహం దగ్గర అందరూ గ్యాదర్ అయ్యి అన్ని ఇళ్లకి వెళ్ళి తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక ర్యాలీగా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం నుండి 100 ఫీట్ రోడ్ నుండి ఇక్కడ ఎల్లమ్మ గుడి వరకు మహిళామణులందరూ కూడా బోనాలు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రేపటి ప్రోగ్రాం మధ్యాహ్నం వరకు ఈ ప్రోగ్రామ్స్ ఇలాగనే సాగుతూ ఉంటాయి. రేపు మధ్యాహ్నం ఈ ఉత్సవాలు ముగింపు జరగబోతూ ఉన్నాయి. మా తల్లికి జై. ఈరోజు మా అరవై డివిజన్లోని గత 3 రోజుల నుండి ఎల్లమ్మ జాతర జరుగుతుంది. మా గౌడ సంఘం నుండి ఎల్లమ్మ బోనాలు చేయడం జరుగుతుంది. ప్రతి మహిళలు 3 రోజుల నుండి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటూ మా అమ్మవారిని కొలుస్తున్నారు. కుంకుమార్చనలో పాల్గొనడం జరిగింది, కళ్యాణంలో పాల్గొనడం జరిగింది, బోనాలు చేయడం. గత 2 రోజుల క్రిందట కూడా మా పోచమ్మ తల్లికి బోనం చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క మహిళలందరూ బోనాలు చేయడం జరిగింది. ఈరోజు కూడా ఎల్లమ్మ తల్లికి బోనాలు నివేదించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 5 రోజులు ఈ ప్రోగ్రాం ఉంటుంది. రేపటికి ముగించడం జరుగుతుంది. ఈరోజు మాత్రం బోనాలు ఎల్లమ్మ తల్లికి బోనాలు సాయంత్రం తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మాత్రం ఎల్లమ్మ తల్లికి నిన్న కళ్యాణము, ఈరోజు
కుంకుమార్చన కూడా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు. మా గౌడ సంఘం నుండి మా గౌడ సంఘం సభ్యులందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 6 గంటలకి బోనాలు చేయడం జరుగుతుంది. జై బోనాలు. ఎల్లమ్మ తల్లి విగ్రహం నుంచి మొదలవుతున్నాయి.